నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కళాశాల ప్రారంభంలోనే వివాదం చోటు చేసుకుంది. చైర్మన్ వర్సెస్ డైరెక్టర్ మధ్య కోల్డ్ వార్ కారణంగా ఉద్యోగులు సిబ్బంది వేతనాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. మెడికల్ కళాశాల ప్రారంభం కోసం చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ డాక్టర్ ఆజ్ఞా శ్రీనివాస్ తెలిపారు. డిచ్పల్లి సిఎంసి మెడికల్ కళాశాల ఘటనపై డైరెక్టర్ డాక్టర్ ఆజ్ఞా శ్రీనివాస్తో మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. సిఎంసి కళాశాల పునఃప్రారంభం కోసం ఒకవైపు ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు వివాదం మాత్రం నెలకొంది. చైర్మన్ వర్సెస్ డైరెక్టర్ మధ్య వార్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే డైరెక్టర్గా ఉన్న డాక్టర్ రాజా శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ సిఎంసి కళాశాలకు సంబంధించి వివాదం ఎందుకు వచ్చింది, అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? నా పేరు డాక్టర్ రాజా శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్, సిఎంసి హాస్పిటల్ నందు డైరెక్టర్గా జాయిన్ అయినా. నా సర్వీసెస్ అనేది గత 3 నెలలుగా సిఎంసి కళాశాలకు మరియు హాస్పిటల్కు ఇస్తున్నాను. ప్రప్రదంగా ఈ షణ్ముఖం అనేటైన చైర్మన్ అని అంటున్నాడు, కానీ ఆయన సంస్థకు చైర్మన్, సిఎస్ఐ కాదు. సిఎస్ఐ అనేది ఒక ట్రస్ట్ అసోసియేషన్కు సంబంధించింది. అండర్ ట్రస్ట్ అసోసియేషను ఈ సంస్థలన్నీ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా వివాదం ఏంటంటే, ఇప్పుడు తను డాక్టర్స్ని, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ ప్లస్ క్లీనింగ్ స్టాఫ్ అంటే హౌస్ కీపింగ్, ఈవెన్ సెక్యూరిటీ, ఈ గత 3 నెలలుగా వాళ్ళతోని పని చేయించుకొని ఎవరికి జీతం ఇవ్వలేదు ఇప్పటి వరకు. దాని మూలనే ముఖ్యంగా ప్రాబ్లం అనేది నెలకొన్నది. దీంట్లో భాగంగా ఏంటంటే, మనకు సిఎంసి కళాశాలకు అంటే మెడికల్ కాలేజ్కు ఇన్స్పెక్షన్ కొరకు హై పవర్ కమిషన్ది ఇన్స్పెక్షన్ అనేది 19th జూన్కు రావడం జరిగింది. దానికంటే ముందు ఆల్రెడీ 2 months నుంచి స్టాఫ్ అంటే పారామెడికల్ స్టాఫ్ మరియు క్లీనింగ్ చేసే సిబ్బంది అంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అమౌంట్ అనేది చెల్లించలేదు. 1 నెలది ఏదో విధంగా మేము అడ్జస్ట్ చేసి చెల్లించడం జరిగింది. అది చెల్లించమని అంటే సరే ఈ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మేము చెల్లిస్తామన్నాడు. దాని తర్వాత 19th జూన్ తర్వాత కనబడకుండా పోయిండు. అంటే మాకు ఫోన్లో కాంటాక్ట్ లేదు, ఏం లేదు. దాని కొరకే ముఖ్యంగా మేము శాలరీస్ ఇవ్వమని వివాదం అనేది మొదట స్టార్ట్ కావడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క వైద్యుడు మోసపోయాడు. వేరే ఇతర వైద్యులకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎందరినో కోరినను ఎవరైతే సుముఖంగా లేకుండే రాలేరు ముందుకు. నన్ను ఏదో విధంగా కన్విన్స్ చేసి నిన్ను డైరెక్టర్ ఇస్తాను, మీరు సుమారుగా ఒక 5 crores అట్లా ఇన్వెస్ట్ చేయమని నన్ను కోరగా, నా దగ్గర కూడా ఇనిషియల్లీ నా దగ్గర అమౌంట్ లేదు. సబ్సిక్వెంట్గా ఫేజెస్ వైజ్ నేనేమో ఇవ్వగలుగుతాను కదా సార్, నేనైతే ఇప్పుడు ఇవ్వలేనని చెప్పినాను. దానికి తను ఏం చేశాడంటే, మన చెక్స్ ఇవ్వండి మీరు అడ్వాన్స్గా, తర్వాత మీరు అమౌంట్ ఎట్లయితే సమకూర్చుకుంటారో నేను చెక్స్ రిటర్న్ ఇస్తాను అని అన్నాడు. అయితే దీంట్లో ఏంటంటే, ప్రతి ఒక్క పేమెంట్స్ ఎప్పుడు చేయాల్సినన్నా తన అకౌంట్లో చూస్తేనేమో పైసలు ఉండేవి బాబు. ఏదో విధంగా మా అకౌంట్ నుంచి కొన్ని ట్రాన్స్ఫర్ చేస్తే కానీ బిల్లులు అనేది క్లియర్ కాకుంటుండే. దాంట్లో కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ పర్చేస్ చేయడం జరిగింది జూన్లో. తనకు సంబంధించి ఒక చెక్ ఇవ్వడం జరిగింది ఆ సంస్థకు సంబంధించి. ఆ చెక్ అనేది 35 లక్షల చెక్కు. ఇంత పెద్ద కోట్లల్లో ప్రాజెక్టు పెట్టి ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పినవాడు ఆ 35 లక్షల చెక్కు అనేది బౌన్స్ కావడం జరిగింది. దాంతో మాకు అనుమానం అనిపించింది. అయినా కూడా ఇక సంస్థ అన్నప్పుడు కొన్నిసార్లు డబ్బులు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో మేము అది కూడా సరే కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దామని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఎవరికి శాలరీ ఇవ్వకుండా అతను వెళ్ళాడో మళ్ళీ రెస్పాండ్ కూడా కాలేడు. దాంతో మాకు అనేది చీట్ చేసిన అనేది మాకు కలిగి మేము తనను వెళ్ళి నిలదీయడం జరిగింది. అంటే వెళ్ళి కలుద్దాం అనుకున్నాం ఇనిషియలీ 1st జూలై. తను రివర్స్గా ఏంటంటే, మేము అటాక్ చేయడానికి వచ్చినామని మా మీదనే అక్కడ హైదరాబాద్లో పోలీస్ కేసు చేయడం జరిగింది. వాళ్ళు కూడా పోలీసు నిర్ధారణ ఇచ్చేసి ఇదంతా ఫేక్ ఉన్నాడు, బ్లఫ్ మాస్టర్ అని అన్నారు. ఇక సరే అనేసి మేము ఇక్కడికి వచ్చేసి మాకు జరిగిన అన్యాయాన్ని మేము సిపి గారికి కలిసి మేము విన్నపం అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసి వారికి మాకు జరిగిన అన్యాయానికి మన డిచ్పల్లి పిఎస్లో తనకు అగెనిస్ట్గా ఎఫ్ఐఆర్ అనేది లాడ్జ్ చేయడం జరిగింది. అది ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఉన్నది తన పైన. తనేమో మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి అంటే పోలీస్ అరెస్ట్ ఇవేట్ చేసుకోవడానికి అవన్నీ చేయడానికి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మా పైన అన్ని అబండాలు మళ్ళీ ఎటు ఆరోపణలు అన్నీ చేస్తున్నాడు.
అవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకు ఇప్పుడు ఉన్న కాలంలో డాక్టర్లు మెడికల్ కాలేజ్ జాయిన్ అవ్వడమే కష్టమైన పని. ఎవరు డాక్టర్స్ అనేది ఈ పెద్ద సంస్థలు డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతారు. ఇదేమన్నా పర్మనెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఇది. దానికి డబ్బులు ఎవరు ఇస్తారండి? ఒక్క డాక్టర్తోనన్నా చెప్పించండి. ఆ డబ్బు నియామకంలో అజ్జా శ్రీనివాస్ పైసలు తీసుకున్నాడని చెప్పండి. నా డబ్బులు పోయి నాకే 2 కోట్ల దాకా ఇన్వెస్ట్మెంట్ చేశాను. నా డబ్బులకే ఇప్పుడు లేదు. నేను వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా తీసుకుంటాను? అది తీవ్రమైన ఆరోపణ నా పైన. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఎక్కడి నుంచో వచ్చి ఇదంతా ఉదంతం చేస్తుండే దానికి మళ్ళీ ఇక్కడ ఉన్న కొందరు పేరు చెప్పదలుచుకోలే ఒక లాయరు మరి ఇంకా కొందరు పాత్రికేయ మిత్రులు నా మీద అబండాలు సృష్టిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. అవన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదన్నా ఉంటే కేస్ ఈజ్ రిజిస్టర్డ్, దాన్ని పోలీసులు అంతా తేలుస్తారు. మళ్ళీ వేరే విషయాలకన్నీ లీగల్ నోటీసెస్ ఇచ్చాము. కోర్టు పరంగా ఎవరు కరెక్ట్ అనేది వాళ్ళు తేలుస్తారు. ఎవరు ముద్దాయో ఎవరు నార్మల్ పర్సన్ అనేది తేలిపోతుంది. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే ఒకప్పుడు ఇక్కడ డిస్టిక్ మెడికల్ కాలేజ్లో పనిచేశాను నిజామాబాద్లో. మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా నేను యాజ్ అ పీడియాట్రిషియన్ పనిచేశాను. నా మీద అనవసరమైన ఆరోపణలు మోపుతున్నారు. నా డిగ్రీ రికగ్నైజ్డ్ కాదని. ఐఎమ్ రిజిస్టర్డ్ డాక్టర్ ఇన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఢిల్లీ అండ్ మళ్ళీ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్డ్ డాక్టర్ అండ్ స్పెషలిస్ట్ డాక్టర్. ఇది పత్రికాముఖంగా అందరికి తెలియజేస్తున్నాం. ఎవరికైతే మన ఎంక్వైరీ ఉంటే గో అండ్ కన్ఫర్మ్ విత్ ద రెస్పెక్టివ్ కౌన్సిల్స్. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సిఎంసి కళాశాల ఏర్పాటు కోసం తాను తీవ్రంగా కృషి చేశాను. తాను డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. తన కృషిని చూసే డైరెక్టర్ పదవి ఆఫర్ చేశారని చెప్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు. సిఎంసి కళాశాల కోసం నేను కృషి చేశానని చెప్తున్నారు డాక్టర్ అజ్జా శ్రీనివాస్. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV నిజామాబాద్.